ఓకే, ఆ పేపర్లని సరిగ్గా పెట్టు. మార్నింగ్ సార్. కూర్చోండి. ఏ సుశాంత్. గుడ్ మార్నింగ్ సార్. సుశాంత్. ఆడికి వినబడదు, మీకు అది గుర్తుండదు. హలో. ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మా దగ్గర నుంచి మీకు మెసేజ్. ఇక్కడ సార్ నమస్తే సార్. అంత వద్దమ్మా. ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఏంటి నాగుపాము ఆఫీసులోకి వచ్చిందా? ఓమ్మ నా వల్ల సార్, నాకు భయం సార్ పాములంటే. నాకు భయమే. ఏంటి అక్కడ కాటేసిందే? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 లో పూమా షోరూమ్ కనెక్షన్ చెక్ చేయాలి. చేయండి. నేను కాదు, నువ్వు ఇవ్వాలి. ఏంటి సార్? నువ్వు వెళ్ళాలి. అవ్వా చిచ్చి, నేను అలాంటి కాదు. నువ్వు వెళ్ళాలి. ఓ నేను వెళ్ళాలా? ఓకే సార్. అమ్మయ్య. చావు. రిపేర్ అంట. పద. ఓకే. సార్, ఆ ర్యాక్ లో ఒక బుక్ ఉండాలి. ఇది అదే ఒక బ్లాక్ కలర్ కవర్ మీద గోల్డెన్ కలర్ లెటర్స్ తో రాజారణం అనే టైటిల్ తో ఉంటుంది. అరే అంత సింపుల్ గా చెప్తారేంటండి? ఇంత రెక్లెస్ గా ఉంటాయి. మీ లైబ్రరీ బుక్స్ మీకు తెలీదా? సార్, ఈ యొక్క బుక్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్, ఇదిగో నా ఫోన్ నెంబర్. దయచేసి ఆ బుక్ మీకు కనిపిస్తే కనుక నాకు కాల్ చేసి చెప్పండి సార్, ప్లీజ్. ఏమైంది? వైరు కట్ అయింది. ఏమైంది? వైరు కట్ అయింది స్వామి. ఓ, ఎక్కడ కట్ అయిందో చూడాలా? నీకు పని చెప్తూ నాకు పని చెప్తూ. విజయనగర రాజ్యాన్ని, కళింగ రాజవంశాన్ని సంహరించడానికి ప్రణాళిక వేయుచున్న మీ సముద్రగుప్తుని వెర్రితనానికి నవ్వు నియంత్రించుకోలేక ఉంటిమే. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే బహు ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నాను మిత్రమా, మీ రాజాదిరాజు సముద్రగుప్తుని సంహరించకపోతే నేను ఈ విజయనగర రాజునే కాదు, నన్ను ఈ లోకాన్ని జయించకుండా ఆపడం అంటే మహాప్రళయానికి ఎదురీదడం లాంటిది మిత్రమా. ప్రళయం వచ్చినప్పుడు పరుగులు పెట్టాలి గాని ఎదురీదుదామని ప్రయత్నించవద్దు. అలా ప్రయత్నించినచో ఏమగునో తెలుసా?